హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో మరి గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థుల హేతుబద్ధీకరణ జరిగింది. మంత్రి వీరాంజనేయ స్వామి గారు స్పష్టంగా చెప్పారు, అభ్యర్థుల్ని అంటే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎవరిని కూడా తొలగించమని చెప్పేసి ఆయన మరొకసారి చెప్తున్నారు. హేతుబద్ధీకరణ తర్వాత కంపల్సరీగా బదిలీలు కూడా ఉంటాయని ఇప్పుడు ఆయన చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఎవరిని తొలగించబోమని గ్రామ వార్డు సచివాలయాలు సాంఘిక సంక్షేమ శాఖల మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. హేతుబద్ధీకరణతో సచివాలయాల సంఖ్య తగ్గదని, అవసరమైతే పెంచుతామని అన్నారు. ఇక పోస్టులు కొన్ని రద్దయ్యాయని, బదిలీల్లో దూరం వెళ్ళిపోతారంటూ కొందరు అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నారు. బుధవారం సచివాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మొత్తానికి ఏంటంటే ఎవరిని ఇప్పటికీ చాలామంది ఇలా హేతుబద్ధీకరణ జరిగితే ఎక్స్ట్రా ఉన్న వాళ్ళని ఏం చేస్తారు, వాళ్ళని తొలగిస్తారా, తీసేస్తారా అని చెప్పి చాలామంది కంగారు పడుతూ ఉన్నారు. కాబట్టి మంత్రి గారు ఏం చెప్తున్నారంటే ఎవరిని తొలగించేది లేదు, సచివాలయాలు ఏమీ తగ్గవు, కావాలంటే సచివాలయాలు పెంచుతాము అని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండా హేతుబద్ధీకరణ తర్వాత అంటే ఏ గ్రామ వార్డు సచివాలయంలో ఎంతమంది ఉండాలనేది నిర్ణయించిన తర్వాత ట్రాన్స్ఫర్స్ కూడా జరుగుతాయి అని చెప్పేసి చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్.